విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. సో మరి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ వ్యాఖ్యల్లో దురుద్దేశం ఏమీ లేదు, సదుద్దేశం. పవన్ కళ్యాణ్ గారు మీరు గమనించండి, ఆయన పట్ల కొంతమంది దురభిప్రాయం ఉంది, ఆయన పట్ల కొంతమందికి చిన్న చూపు ఉంది, కొంతమంది ఆయన్ని తప్పుగా ఆలోచించుకున్నారు. కానీ అన్నిటిని అధిగమించాడు ఆయన. అందుకనే చెప్తాను నేను, ఆయన చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. ఎవరన్నా సరే, ఆయన నారు చుట్టిన నాటు బాంబు, దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే చేతిలో పేలిపోతుంది. జగన్మోహన్ రెడ్డి చేతిలో పేలిపోయింది అది. ఎందుకంటే దాన్ని రాంగ్ హ్యాండ్లింగ్ చేసేట అతను చేతిలో పేలింది. తునకలే ఇప్పుడు వాళ్ళందరూ శరణం మీ దండవండి బాబు, మేము మానేస్తున్నాం, అన్నీ మానేస్తున్నాం, ఇంట్లో కూర్చుంటాం అని చెప్తున్నారు. చూసారు కదా, విన్నారు కదా. నోటికి ఏమవుతుంది మాట్లాడి 100 డ్రైనేజీ మూతలు ఒకసారి తీస్తే ఎంత వాసన వస్తుందో అంత వాసన వస్తుంది. పోసాని కృష్ణమురళి మాట్లాడితే, సిగరెట్ మాట్లాడితే, లేదా ఇంకోటి మాట్లాడితే, కొడాలని ఇలాంటి వాళ్ళు వాళ్ళందరూ ఏం చేశారు? సైలెంట్ అయిపోయారు. పిన్ డ్రాప్ సైలెన్స్, నిశ్శబ్దం. సినిమా వేసి ముందు నిశ్శబ్దం కార్డు వేస్తాడు కదా మనకి థియేటర్లో, అలా నిశ్శబ్దం అయిపోయారు. ఇప్పుడు సినిమా నడుస్తుంది. సార్ మరి పోసాని గారు అని ఇప్పుడు మీరే అన్నారు. పోసాని గారు అసలు ఇప్పటి వరకు నిన్న కాక మొన్న కూడా కొన్ని కామెంట్స్ చేశారు. కామెంట్స్ చేసినప్పుడు అది టీటీడీ చైర్మన్ పదవి గురించి కూడా కామెంట్స్ చేసి కూడా ఇంకా నేను రాజకీయాలు మాట్లాడను, నా కుటుంబ సభ్యుల కోసం నేను రాజకీయాలను వదిలేస్తున్నాను అని చెప్పడం వెనకాల ఇప్పటి వరకు మాట్లాడి ఇప్పుడు సడన్గా ఈ చేంజ్కి కారణం ఏమంటారు సార్? ఏమండి, తన నోటికి వచ్చినట్టు మాట్లాడి అనాల్సినవి అనేసి, అంటే అతనున్న స్థాయిలో, అంటే ఒక రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఒక స్థాయి సంపాదించుకున్నాడు. సినీ ప్రపంచంలో అభిమానులు సంపాదించుకున్నాడు. అతను మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. అంటే ఈ సమాజంలో ప్రజలకు సేవ చేసిన వాళ్ళని, సమాజంలో ఒక స్థాయి ఉన్న వాళ్ళని ఇతని స్థాయి మరిచి వాళ్ళ స్థాయితో ఏమాత్రం సంబంధం లేని ఇతను నోటికి వచ్చినట్టు మాట్లాడాడు, దూషించాడు, దుర్భాషలాడాడు, దారుణంగా కించపరిచాడు. ఇవాళ అన్నీ మానేసినటువంటి కారణం ఏంటి? కర్నూలులో సింహం ఉంది, దాని శ్వాసకి వీళ్ళందరికీ గుండెలు ఎదిరిపోతూ ఉన్నాయి. ఆ కర్నూలు సింహం ఎవరు తెలుసా? కోయ ప్రవీణ్, డిఏజీ ఆఫ్ కర్నూలు రీజన్. ఆ శ్వాసకి గజగజలాడిపోతూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళ దారిలోకి వచ్చేవాడు, క్రమశిక్షణ వచ్చేసిందన్నమాట వీళ్ళందరికీ. అన్నీ మానేసేవాడు, ఇంట్లో కూర్చోండి, నెవర్ కుదరదండి. తీసుకెళ్తారు అందంగా వంకర పుల్ల ఉందనుకోండి, దాన్ని పొయ్యిలో పెడితే సాప్ అయిపోద్ది. అలాగే వీళ్ళందరూ వంకరని సాప్ చేసి కూడా ఒకడు ఉన్నాడు అక్కడ. వీళ్ళు పని చేసుకుంటారు, ఆ సాప్ చేసి పోయినా ఆయన సాప్ చేస్తాడు. అందుకని మాకు వద్దండి బాబు, మేము అన్నీ మానేసేవండి, మీ ఇంట్లో మా పిల్లలు చూసుకుంటారని చెప్పాను. ఇన్నాళ్ళు ఏం పీకు బుద్ధి లేదా నీకు? ఈశ్వరుని మాట్లాడుతూ ఊరుకుంటారా? ఎంతమంది మా మనోభావాలు గాయపరచావు నువ్వు. ఇప్పుడు బిఆర్ నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారిని అత్యంత నీచంగా మాట్లాడాడు, చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రభుత్వం మారింది, ఒక పక్కన సాఫ్ చేస్తున్నారు, రాడ్ బెండింగ్ చేస్తున్నారని తెలిసిన తర్వాత కూడా నువ్వు బిఆర్ నాయుడు గారి గురించి ఇష్టమైన మాట్లాడావు. దాని అర్థం ఏంటి? నన్ను కొట్టండి రా బాబు అని చెప్తున్నావు నువ్వు. నేను గోడనే తొక్కేస్తాను, రెండు పిడకలాగా అయిపోతావు నువ్వు గోడకే. అటువంటి వాడు నీకు అంత దమ్ము ధైర్యం నీకు వెనకాల ఎవడున్నాడు మాట్లాడడానికి? ఇవాళ నేను ఎవడు మాట్లాడొద్దు అన్నాడు. ఇప్పుడు బిఆర్ నాయుడు గారిని మాట్లాడుతూ ఒక ఛానల్లో అధిపతిగా కాదు, ఈ ప్రపంచంలోనే ఎక్కడ తెలుగువారు ఉంటే అక్కడ తెలుగు భాషతో సంబంధం లేకుండా భారతదేశంలోనూ ప్రపంచంలోనూ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి కలియుగ దైవం, ప్రత్యక్ష దైవానికి అనేక మంది భక్తులు ఉన్నారు, కోట్లాది మంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ మనోభావాలు గాయపరిచిన అటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ పాలక మండలి అధ్యక్షుడైనా నువ్వు బిఆర్ నాయుడు గారు, లేకపోతే TV5 అధినేత, లేకపోతే నీకు ఇష్టం లేని మనిషి కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం సమస్య ఇది, ఆ ప్రతిష్టకు సంబంధించిన సమస్య. ఆ పాలక మండలి అధ్యక్షుడు నువ్వు నోటుకు వచ్చినట్టు దుర్భాషలాడితే నేను ముద్దెట్టుకుంటారా? నువ్వు నన్ను వద్దని చెప్పేసి నేను మానేసాను అంటే, నీ ఇష్టమైన ఆడేసి నేను ఆట మానేసాను కూర్చొని కాల్డర్ కొడతారు, నడుము జారేస్తారు, గోడనే తొక్కేస్తారు. ఇది సత్యం, తప్పకుండా జరుగుద్ది. అప్పుడు నాకు పరివర్తన వచ్చిందండి, పశ్చాత్తాపం జరిగింది. 4 నాకు పెట్టారు, నేను తీసుకున్నాను, ఇక మానేస్తున్నాను, అప్పుడు చెప్పు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.